పెట్రోల్ డీజిల్ విషయంలో అపోహలు నమ్మొద్దని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. బంకుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలంటూ కూడా నిర్వాహకులను ఆదేశించారు. ఆయన ఏలూరు జిల్లా జిలుగుమిల్లిలోని పెట్రోల్ బంకును సందర్శించి ప్రజలు ప్రశాంతంగా ఉండాలని అన్నారు. తప్పుడు ప్రచారాలు వదంతులను కూడా నమ్మి అవసరానికి మించి ఇంధన నిల్వ చేసుకోవద్దంటూ కూడా తెలియజేశారు. ప్రజల సహకారంతోనే ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు ఎమ్మెల్యే. ప్రజా అవసరాలకే ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలియజేశారు. 3 రోజులు బట్టి ప్రజలందరూ కూడా ఒక అపోహతో భయభ్రాంతులు గురవుతున్నారు. ఏదైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ బంకుల్లో దొరకట్లేదు, అలాగే మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండట్లేదని సోషల్ మీడియాలో అనేక తప్పుడు ప్రచార కథనాలు ప్రచురించడం వల్ల కొంతమంది భయభ్రాంతులు గురైపోయి ఇక్కడ బంకుల దగ్గరికి వచ్చి వరుసలుగా నిలబడి 200 కొట్టించుకునే వాళ్ళు 1000 రూపాయలు కొట్టించుకుంటున్నారు, అలాగే 2000 కొట్టించుకునే వాళ్ళు 5000 కొట్టించుకుంటున్నారు. ఈరోజు ప్రభుత్వం డీజిల్ పై పెట్రోల్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి బంకులో కూడా పెట్రోల్ స్టాక్ ఉండే విధంగా, అలాగే ప్రజలందరూ కూడా వినియోగించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్క చోట కూడా డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సివిల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ బంకులో సరిగా అక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందుతున్న అనేటువంటి పర్యవేక్షణ చేస్తూ ప్రజలందరూ ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అలాగే బంక్ యజమానులు కూడా ఈరోజు చాలా బాగా ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ కూడా అందరికి అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరుగుతుంది.